హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవ్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే అసలు డొమైన్ అంటే ఏంటి, ఓకే, హోస్టింగ్ అంటే ఏంటి, డొమైన్ ఎలా పర్చేస్ చేయాలి, హోస్టింగ్ ఎలా పర్చేస్ చేయాలి, ఓకే, డొమైన్ హోస్టింగ్ పర్చేస్ చేసిన తర్వాత రెండు ఎలా కనెక్ట్ చేయాలి, ఇదే రోజు మన టాపిక్. ఓకే, అయితే ఫస్ట్ మనం డొమైన్ అంటే ఏంటి. డొమైన్ అంటే ఏంటి లేదండి, ఒక వెబ్సైట్కి పర్టికులర్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్నే డొమైన్ అంటారు. సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను, నా పేరు మాధవ్, అది ఒక పర్టికులర్ ఐడెంటిఫికేషన్ అనమాట, మాధవ్ రెడ్డి అని పి అని చెప్పేసి. సో అట్లా ఏంటంటే ఒక్కొక్క మనిషికి ఒక పర్టికులర్ ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుందో డొమైన్ కూడా అలా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఫేస్బుక్ అనేది ఒక బ్రాండ్ అనమాట, అదేంటి ఫేస్బుక్ అనేది facebook.com అని చెప్పేసి ఒక డొమైన్ అది. ఓకే, సో ఇప్పుడు వాట్సాప్.com అనేది ఒక డొమైన్, సో ఇన్స్టాగ్రామ్ అనేది ఒక డొమైన్. సో అట్లా ఏంటంటే ఒక పర్టికులర్ నేమ్, ఓకే, ఒక పర్టికులర్ నేమ్ని డొమైన్ అంటారు. సో హోస్టింగ్ అంటే ఏంటి. సో ఇప్పుడు మనం డొమైన్ ఏదైతే పర్చేస్ చేసామో అదే ఏం చేస్తాం, డొమైన్ పర్చేస్ చేసి హోస్టింగ్ కనెక్ట్ చేస్తాం. హోస్టింగ్ కనెక్ట్ చేసినప్పుడే అది ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి మనకు ఉంటుంది. సో హోస్టింగ్ నథింగ్ బట్ ఒక లైక్ స్పేస్ అనమాట. ఓకే, సో ఎప్పుడైతే డొమైన్ని హోస్టింగ్తో కనెక్ట్ చేస్తామో అప్పుడు మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేయడానికి ఉంటుంది మనకి. ఓకే, సో లైక్ ఎలా అంటే సింపుల్గా డొమైన్ అనేది ఒక సిమ్ కార్డ్ అనమాట. సో హోస్టింగ్ అనేది ఒక మొబైల్ అనమాట. మనకు ఒక సిమ్ కార్డ్ ఉన్నా ఏం చేయలేము, ఒక మొబైల్ ఉన్నా ఏం చేయలేము బేసిక్గా. ఓకే, సో ఎప్పుడైతే ఈ రెండు కనెక్ట్ చేస్తామో మనం ఫోన్ యూజ్ చేసుకోగలుగుతాం, కాల్స్ మాట్లాడగలుగుతాం. ఓకే, సో అయితే ఏంటంటే డొమైన్ ప్రొవైడర్స్ అనేది చాలామంది ఉంటారనమాట. లైక్ సో బేసిక్గా ఎక్కువ యాడ్స్ రన్ చేసే వాళ్ళు ఎవరంటే గోడాడీ వాళ్ళు రన్ చేస్తారు. ఓకే, సో గోడాడీ వాళ్ళు డొమైన్ సెల్ చేస్తారు, గూగుల్ వాళ్ళు డొమైన్ సెల్ చేస్తారు. ఓకే, సో నేమ్ చిప్ వాళ్ళు, హోస్టింగర్ వాళ్ళు, ఓకే, బిగ్ రాక్ వాళ్ళు, నేమ్ చిప్ వాళ్ళు. సో ఏంటంటే అట్లా డొమైన్ ప్రొవైడర్స్ కానీ, ఓకే, లైక్ హోస్టింగ్ ప్రొవైడర్స్ కానీ చాలామంది ఉంటారనమాట. సో పర్టికులర్గా ఎవరు బాగుంటారు అంటే బేసిక్గా నేను మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది వచ్చేసి నేమ్ చిప్ అనమాట. సో ఎందుకంటే గోడాడీతో కంపేర్ చేసిన, ఓకే, హోస్టింగర్తో కంపేర్ చేసిన, బిగ్ డాతో కంపేర్ చేసిన, ఓకే, సో నాకు అంటే కొంచెం చీప్ అండ్ బెస్ట్ అనిపించింది ఏంటంటే నేమ్ చిప్లో కొంచెం చీప్ అండ్ బెస్ట్ ఉంటుంది అనమాట. సర్వీసెస్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు గోడాడీలో ఏ సర్వీస్ ఇస్తారో, దేంట్లో అయినా సరే ఏ సర్వీస్ ఇస్తారో దీంట్లో కూడా అలాగే ఉంటుంది సర్వీస్. సో సర్వీస్కి అనేది ఏ ప్రాబ్లం లేదు. సో అందుకని చెప్పేసి నేను నేమ్ చిప్ అనేది యూజ్ చేసుకుంటాను. అయితే ఏంటంటే ఈ సెషన్లో ఏంటంటే నేను డొమైన్ ఎలా కొనాలి చూపిస్తాను. ఓకే, సో డొమైన్ కొంటాను, ఇక్కడ పర్చేస్ చేసి మీకు లైవ్లో చూపిస్తాను. గోడాడీలో కొందాం డొమైన్ వచ్చేసి. ఓకే, డొమైన్ పర్చేస్ చేస్తాను, తీసుకెళ్ళి సర్వర్ కనెక్ట్ చేస్తాను. ఆల్రెడీ నా దగ్గర సర్వర్ నథింగ్ బట్ హోస్టింగ్ అనమాట. సో నేను ఈ రెండు హోస్టింగ్ కనెక్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ సెషన్లో ఏం చేస్తానంటే వెబ్సైట్ క్రియేట్ చేస్తాను. అయితే నెక్స్ట్ సెషన్లో నేను ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. ఓకే, అది వెబ్సైట్ క్రియేట్ చేస్తాం కదా, నెక్స్ట్ వర్డ్ప్రెస్ వెబ్సైట్ క్రియేట్ చేస్తాము. అప్పుడు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను అనమాట. దాన్ని ఏంటంటే ర్యాంక్ అండ్ రెంట్ అంటారు. అయితే ఏంటంటే మనం ఒక వెబ్సైట్ నుంచి ఏమీ చేయకుండా, ఓకే, స్టార్టింగ్ ఒక 1-2 months కష్టపడ్డాం అనుకోండి, సో ర్యాంక్ చేసామనుకోండి, తర్వాత దాన్ని ఏం చేయకుండా దాన్ని ఆ వెబ్సైట్ని మనం రెంట్కి ఇచ్చేసి లైక్ 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు, 40,000 అవ్వచ్చు, డిపెండ్స్ అపాన్ వెబ్సైట్ వాల్యూ. ఓకే, డిపెండ్స్ అపాన్ ఆ వెబ్సైట్ వాల్యూని బట్టి మనం ఇన్కమ్ అనేది బాగా ఎర్న్ చేయొచ్చు. సో నేను ఇది ఇంతకుముందు చేస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అనేది. ఇది నెక్స్ట్ సెషన్లో వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు చెప్తాను. సో ఈ సెషన్లో మాత్రం మనం డొమైన్ అంటే ఏంటి అనేది చెప్పాను కదా నేను మీకు. సో డొమైన్ కొనడం, హోస్టింగ్ కనెక్ట్ చేయడం, ఓకే, డొమైన్ నేమ్ సర్వర్స్ ఎలా కనెక్ట్ చేయాలి హోస్టింగ్కి, ఓకే, ఈ టాపిక్ అనేది నేను చెప్తాను అనమాట. సో డొమైన్కి హోస్టింగ్కి కనెక్ట్ చేయడానికి డొమైన్ నేమ్ సర్వర్స్ అనేది ఉంటుంది. ఓకే, అంటే ఆ వాల్యూ, ఓకే, ఆ హోస్టింగ్ వాల్యూ అనేది తీసుకెళ్ళి మనం డొమైన్కి కనెక్ట్ చేయాలి. అప్పుడు ఏంటంటే డొమైన్ హోస్టింగ్ అనేది కనెక్ట్ అవుతుంది మామూలుగా. సో సింపుల్ ప్రాసెస్ అండి, ఏముండదు. డొమైన్ కొన్నామా, హోస్టింగ్ కొన్నామా, హోస్టింగ్లో లైక్ డొమైన్ నేమ్ సర్వర్స్ ఉంటాయి, అవి తీసుకెళ్ళి గోడాడీ కానీ ఎక్కడ మనం డొమైన్ ఎక్కడ కొన్నామో దాంట్లో మనం అది వాల్యూస్ అయితే ఇన్సర్ట్ చేస్తాము. ఓకే, అంతే, ఇంకేం ఉండదు. నేను మీకు అది ఈ సిస్టంలో చూపిస్తాను, ఎందుకంటే ఇట్లా చెప్తే అర్థం కాదు, సింపుల్ అండ్ ఎక్కువ సోది ఏముండదు. ఓకే, సో చూడండి. సో మనం ఇక్కడ సిస్టంలో చూద్దాం. ఓకే, సో గోడాడీ. ఓకే, సో ఏంటంటే చాలా డొమైన్ ప్రొవైడర్స్ ఉంటారనమాట. ఇక్కడ గోడాడీ ఒక్కరే అని కాదు. ఓకే, లైక్ ఇప్పుడు నేమ్ చిప్ ఉంటారు. ఓకే, బిగ్ రాక్, హోస్టిగేటర్, హోస్టింగర్.
సో ఏంటంటే ఇట్లా చాలామంది డొమైన్ ప్రొవైడర్స్ ఉంటారు అనమాట. ఏంటంటే వీళ్ళు డొమైన్ సేల్ చేస్తారు, హోస్టింగ్స్ సేల్ చేస్తారు. అయితే హోస్టింగ్ అనేది చాలా రకాలు ఉంటాయి. షేర్డ్ హోస్టింగ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు. ఓకే, వెబ్ హోస్టింగ్. ఓకే, ఈ షేర్డ్ హోస్టింగ్లో చూడండి, ఇక్కడ షేర్డ్ హోస్టింగ్ ఉంటుంది. షేర్డ్ హోస్టింగ్స్లో డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి అన్నమాట. సో మన అవసరాన్ని బట్టే మనం ప్లాన్ చూస్ చేసుకుంటాము. ఓకే, సో ఇండియా సర్వరా, యూఎస్ సర్వరా, ఓకే, సో లేదు క్లౌడ్ హోస్టింగ్ కావాలా, లేదంటే డెడికేటెడ్ సర్వర్ కావాలా, లేదంటే బీపీఎస్ సర్వర్ కావాలా. సో ఏంటంటే డిఫరెంట్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి హోస్ట్ గెటర్ ఉంది, ఇక్కడ హోస్టింగర్ ఉంది. ఓకే, ఇక్కడ బిగ్ రాక్ ఉంది. అట్లా ఏంటంటే చాలా ఉంటాయి అన్నమాట. సో నేను హోస్టింగ్ వచ్చేసి మ్యాక్స్ నేమ్ చీప్లో ఉంటాను, డొమైన్ మాత్రం గోడాడీలో ఉంటాను. ఓకే, సో ఇప్పుడు మీకు లైవ్ చూపించడానికి నేను ఒక డొమైన్ కొంటున్నాను ఇక్కడ. ఓకే, సో హైదరాబాద్ బోర్వెల్స్. ఓకే, సో హైదరాబాద్ బోర్వెల్స్ అనేది డొమైన్ తీసుకుంటున్నాను. సో అయితే ఎక్స్టెన్షన్స్ ఏంటంటే డొమైన్కి ఎక్స్టెన్షన్స్ చాలా ఉంటాయి. .com ఉంటుంది, .net ఉంటుంది, .org ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ ఏంటంటే చాలా ఉంటాయి ఎక్స్టెన్షన్స్. .com ఉంటుంది, .net ఉంటుంది, .org ఉంటుంది. ఓకే, .in ఉంటుంది. సో .com అనేది యూనివర్సల్ అనమాట. సో టోటల్ ఎక్స్టెన్షన్స్కి .com అనేది కింగ్. ఓకే, సో అయితే నేనేంటంటే .in తీసుకుంటున్నాను, ఎందుకంటే జస్ట్ మీకు షో చేయడానికి. ఓకే, సో ఆ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ మీకు చూపించడానికి నేను .in తీసుకుంటున్నాను. ఓకే, సో $3 చూపిస్తుంది. లైక్ కంటిన్యూ టు కార్ట్. ఓకే, సో నో థ్యాంక్స్, ఇంకా ఇవన్నీ ఏం అవసరం ఉండదు. ఓకే, కంటిన్యూ టు కార్ట్. సో ఇక్కడ 2 ఇయర్స్కి $18 చూస్తుంది. సో ఇక్కడ డాలర్స్లో చూపిస్తుంది, ఇక్కడికి వెళ్ళి మనం చేంజ్ చేసుకోవచ్చు కరెన్సీ. ఓకే, ఇక్కడ ఇండియన్ రూపీ పెట్టుకుందాం. ఓకే, అయితే 2 ఇయర్స్కి $860 చూపిస్తుంది ఇది. సో బట్ నాకు 1 ఇయర్ చాలు. ఓకే, 1 ఇయర్కి $516 చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒకవేళ అకౌంట్ లేకపోతే ఈమెయిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టి ఇక్కడ లైక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ సైన్ ఇన్ అవుతున్నాను అనమాట. ఓకే, సైన్ ఇన్. సో MHDHKV రెడ్డి పాముకుంట్ల. ఓకే, మాధవ్ రెడ్డి పాముకుంట్ల యూజర్ నేమ్. సో పాస్వర్డ్ చెప్పలేనులేండి. సో ఇక లాగిన్ అయినప్పుడు మనకి ఇంకా డైరెక్ట్ సేల్కి తీసుకెళ్తుంది. ఓకే, సో 1 ఇయర్ $529 అవుతుంది. ఓకే, సో ఇంకా పేమెంట్ చేసేస్తున్నాను 1927. అంటే ఆల్రెడీ నా కార్డ్ యాడ్ అయిందనమాట, నేను చాలా ప్రోడక్ట్స్ కొన్నాను ఇక్కడ. ఓకే, ఓకే, కంప్లీట్ పర్చేస్ పైన క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది మొబైల్కి. ఓకే, సో ఓటీపీ వచ్చేసింది 475421. ఓకే, సో ప్రాసెస్ అవుతుంది పేమెంట్. ప్రాసెస్ అయిపోగానే మనకు అయిపోతుంది డొమైన్. ఓకే, పేమెంట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్. రైట్. ఓకే, సో మనకు డొమైన్ అనేది వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళేసి మన ప్రోడక్ట్స్. ఓకే, సో మై ప్రోడక్ట్స్కి వెళ్తే ఇక్కడ డొమైన్స్లో చూపిస్తుంది. ఓకే, సో మై ప్రోడక్ట్స్ ఇవన్నీ నా డొమైన్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం తీసుకుంది హైదరాబాద్ బోర్వెల్స్.in. ఓకే, సో ఓకే ఈ డొమైన్ని మనం సర్వర్తో కనెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు సర్వర్తో కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే మనం ఫస్ట్ సర్వర్ వెబ్సైట్స్కి వెళ్ళాలి. అయితే సర్వర్ వచ్చేసి నాకు A2 హోస్టింగ్లో ఉంది సర్వర్. ఓకే, A2 హోస్టింగ్లో ఉంది సర్వర్. సో ఇక్కడ లాగిన్ అవుదాం ఫస్ట్ మనం. నో థ్యాంక్స్, లాగిన్.
నాకు పాస్వర్డ్ గుర్తులేదు యాక్చువల్గా. సో మైట్ బి రాంగ్ పాస్వర్డ్ వస్తుందా. సో ఏంటంటే చెప్పాను కదా, నేను యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు బ్లాగింగ్ పైన ఎక్కువ వర్క్ చేయట్లేదు. సో ఫేస్బుక్ యాడ్స్ పైన ఇంకా మొత్తం టోటల్ అటు సైడే ఉందన్నమాట. సో ఈ వెబ్సైట్స్ పైన వర్క్ చేయడం చాలా తక్కువ. ఓకే, సో సంథింగ్ రాంగ్. సో ఏంటంటే చాలా పాస్వర్డ్స్ ఉంటాయి రఫ్గా. ఇప్పుడు ఒక 150-200 పాస్వర్డ్స్ అటు ఇటుగా మైండ్లోనే ఉంటాయి. సో NADHE mokotla@gmail.com. AIK123. ఓకే, సో ఇక్కడ ఓపెన్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇది హోస్టింగ్. ఓకే, షేర్డ్ హోస్టింగ్. ఓకే, డొమైన్ అనేది ఇక్కడ ఉంది మనకి. ఓకే, సో డొమైన్ ఇక్కడ ఉంది. ఓకే, ఈ డొమైన్ నేమ్ సర్వర్స్ అనేది మనం కనెక్ట్ చేయాలి ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ చూడండి డొమైన్ నేమ్ సర్వర్స్ DNS అని ఉంది. ఓకే, ఇక్కడ DNS పైన క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ అక్కడ తీసుకెళ్ళిపోతుంది మనని. రైట్, సో మనం ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ చూద్దాం ఇప్పటివరకు. సో ఇక్కడ ఇవ్వండి డొమైన్ నేమ్ సర్వర్స్ మనవి ఇవి. ఓకే, 4 ఉన్నాయన్నమాట. సో జస్ట్ ఇక్కడ ఒకటి కాపీ చేస్తే మిగతా ఏం లేదండి. ఇక్కడ 1 2 3 4 అనేది రిప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇది చూడండి, జస్ట్ ఇది 1 2 3 4 అనేది రిప్లేస్ చేస్తే సరిపోతుంది ఇక్కడ. ఓకే, రైట్, DNS. ఓకే, అయితే ఏంటంటే బేసిక్గా గోడాడీ వల్ల డిఫాల్ట్ నేమ్ సర్వర్స్ ఉంటాయి. అంటే ఏది తీసుకున్నా సరే డిఫాల్ట్ నేమ్ సర్వర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మన ఓన్ నేమ్ సర్వర్స్. ఓకే, 1 2 3 4 ఇక్కడ 4 యాడ్ చేయాలి కాబట్టి 4 తీసుకున్నాను. ఓకే, సో జస్ట్ ఇక్కడ మనం నెంబర్ చేంజ్ చేస్తే సరిపోతుంది. సో అంటే ఇప్పుడు A2 హోస్టింగ్ వల్ల లైక్ డొమైన్ DNS వేరే ఉంటుంది. ఓకే, బిగ్ రాక్ వల్ల DNS వేరే ఉంటుంది. లైక్ హోస్టింగర్ వల్ల DNS వేరే ఉంటుంది. అందరు DNS ఒకటే ఉంటుందని ఏం కాదు, ఉండదు. యాక్చువల్గా ఒకటే ఉంటుందని కాదు, ఉండదు. ఓకే, సో ఏ కంపెనీ DNS ఆ కంపెనీకి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం DNS కనెక్ట్ చేసినాము, ఇది లోడ్ అవుతుంది. ఓకే, రైట్, లోడింగ్. ఓకే, అయిపోయిందనమాట. ఇక్కడ చూడండి ఫ్యూచర్స్ మే అన్అవైలబుల్ వై వి ప్రాసెస్ యువర్ అప్డేట్స్. సో అయితే ఏంటంటే ఒక నేమ్ సర్వర్స్ అప్డేట్ చేసిన తర్వాత ఒక మినిమం 20 minutes నుంచి ఒక 24 hours వరకు ఎంత టైం అన్న పట్టవచ్చు ఆ డొమైన్ నేమ్ సర్వర్స్ యాక్టివేట్ అవ్వడానికి. ఓకే, సో మనం ఇక్కడ వరకు చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేద్దామంటే మనము వర్డ్ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఓకే, వెబ్సైట్ క్రియేషన్ ఎలా చేయాలి, ఈ 2 మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు ఈ ఛానల్ నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఎందుకంటే ప్రతి ఒక్క అప్డేట్ సీరియల్ వైజ్ వెళ్తున్నాను అనమాట. నేను ఏంటంటే మళ్ళీ మీకు ఒకటి ఇక్కడ చెప్పి ఒకటి ఇంకో దగ్గర చెప్తే అర్థం కాదు కాబట్టి ఎపిసోడ్ వైజ్ వెళ్తున్నాను. ఏదున్నా సీక్వెన్స్గా అప్లోడ్ చేస్తుంటాను. ఓకే.